ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సీత ఇంకా గీత అనే ఇద్దరు తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరూ పేద కుటుంబంలో పుట్టినవాళ్లు. వారిద్దరూ ఒకరికొకరు చాలా భిన్నంగా ఉంటారు. పెద్ద అమ్మాయి సీత నిస్వార్థం, ఎల్లప్పుడూ ఇతరులను తన ముందు ఉంచుతుంది. ఆమె తన పొరుగువారికి సహాయం చేస్తుంది. మరోవైపు చిన్న అమ్మాయి గీత గ్రామాన్ని విడిచిపెట్టి నగరంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తన కోరిక. వారు నిజాయితీ, కరుణ యొక్క బలమైన విలువలు ఉన్నవారు. తండ్రి ఒక రైతు. ఇద్దరు అమ్మాయిలను తండ్రి కష్టపడి చదివిస్తాడు. అదే తాను తన కూతుళ్లకు ఇచ్చే ఆస్తి అని అనుకుంటాడు. ఇద్దరు కాలేజీ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగం చేసి వాళ్ల నాన్నకి సహాయపడదామని అనుకునే సమయంలో ఎండలో పని ఎక్కువగా చేసినందుకు వడదెబ్బతో అకస్మాత్తుగా చనిపోతాడు. తల్లి సావిత్రి కష్టాలు పోయాయి అనుకునే సమయంలో తండ్రి మరణం పెద్ద ఎత్తున కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అలాగే అమ్మాయిలను కాపాడుకోవడం కూడా కష్టం. ఒంటరిగా ముగ్గురు ఆడవాళ్లు ఉండడం భయంగా ఉంది అని తల్లి ఆలోచనలో పడింది. ఒకరోజు తన స్నేహితురాలు కౌసల్య ఇంటికి వెళ్తుంది. అప్పుడు కౌసల్య, రా సావిత్రి, మీ ఆయన గురించి విన్నా. ధైర్యంగా ఉండు, ఎదిగిన అమ్మాయిలు ఉన్నారు. అందుకే భయంగా ఉంది కౌసల్య. నాకు సహాయం చేస్తావని వచ్చా. చెప్పు సావిత్రి, నేనేం చేయగలను? ఏమీ లేదు, నా కూతుళ్ళకి పెళ్లి సంబంధం చూసి పెట్టు. అదే ఏంటి కౌసల్య, ఆగిపోయావు? చెప్పు మనసులో మాట. కొంచెం కట్నం లేకుండా నా దగ్గర పొలం ఉంది. వాళ్ళ నాన్న కోరికేంటంటే ఇద్దరు అమ్మాయిలకు సమానంగా ఇవ్వాలని. మరి పెళ్లి? గుళ్ళో దేవుళ్ల ముందు పెళ్లి కూడా పెళ్లే కదా. అనాథ పిల్లలైనా సరే ఇద్దరికి ఒక్కసారి చేస్తా. మరి పిల్లలు ఒప్పుకున్నారా పెళ్లికి? ఒక్క మాట చెప్పి చూడు. సరే అంటే చూస్తా. పెళ్లి నా బాధ్యత. వాళ్లకు ఒక మగతోడు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు నా మాట కాదనరు. నువ్వు ఇద్దరికి సంబంధం చూసిపెట్టు. ఈ ఒక్క సహాయం చేసిపెట్టు కౌసల్య. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను కౌసల్య. అలా కౌసల్య అనాథ సంబంధం తెస్తుంది. సావిత్రి, నీ కూతుళ్లకు మంచి సంబంధం తెచ్చాను. అలాగా? నా కూతుళ్ళని బాగా చూసుకుంటారా? నువ్వు అనుకున్నట్టే ఇద్దరు అనాథ కవల పిల్లలు, మంచి పిల్లలు, విజయ్, సుజయ్. కాని ఇప్పుడే చదువు పూర్తి చేశారు. ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. పర్వాలేదు, నాకు ఒకే కోరిక. తను వదిలేసి వెళ్లిన పొలం చూసుకుంటే బావుంటుంది. ఇంకా మంచిది. నేను వాళ్ళకి చెప్పి చూస్తా. వాళ్ళకి సంబంధాలు వస్తున్నాయి. మనం ఒప్పేసుకుంటే బావుంటుంది. అవును, అమ్మాయిలతో ఒకసారి మాట్లాడి నీకు కబురు పంపుతా. అలాగే. కౌసల్య మంచి సంబంధమని విజయ్ సుజయ్తో పొలం చూసుకోవాలనే మాట చెప్పి ఒప్పిస్తుంది. మరోవైపు సావిత్రి ఇద్దరి కూతుళ్లతో అంతా వివరంగా చెప్తుంది. తల్లి మాటను గౌరవిస్తూ ఇద్దరూ ఒప్పుకుంటారు. కౌసల్య, సావిత్రి కలిసి ఇద్దరికి విజయ్, సుజయ్తో గుడిలో పెళ్లి చేస్తారు. పెళ్లి అయిన మరునాడు నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి ఇంటి పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టారు. పెద్దక్క సీత అందరి గురించి ఆలోచించే స్వభావం కలది. చెలే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ఇద్దరి పెళ్లి ఒకే ఇంట్లో అయ్యింది. మనం ముందు కూడా కలిసి ఉండేవాళ్లం. ఇక ముందు కూడా కలిసి ఉంటాం. కానీ నాకు మాత్రం సంతోషంగా లేదు అక్కా. నా కలలు మట్టిలో కలిసిపోయాయి. లేదు గీత, మనం ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే కదా. ఏం మంచి కాలేదు అక్కా. ఉద్యోగం రాకపోతే ఇప్పుడు మన 5గురం ఉన్నాం. ఎలా గడుస్తుంది? ఈ పని చేసి ఇల్లు ఎప్పుడు కొంటామక్కా? మనం అద్దె ఇంటిలో ఉంటున్నాం. మన కుటుంబం కూడా పెద్దది అవుతుంది.
అప్పుడు కష్టాలే. మన ఊరిలో ఉన్న హాస్పిటల్లో 5 నర్సు పోస్టులు పడ్డాయి. 4 గంటలు నువ్వు 4 గంటలు నేను చేసుకుందాం. మన ఇంటి దగ్గరే ఉంది, నడిచి వెళ్ళొచ్చు. నువ్వు పెద్దగా ఆలోచిస్తున్నావు, ముందు ఇప్పుడు గురించి ఆలోచించు. విజయ్ సుజయ్ నాన్నగారి పొలం చూసుకుంటున్నారు, సమయం పడుతుంది, అంతా మంచి అవుతుంది అని సీత సర్ది చెప్తుంది. సరే అక్క, బాగా పొద్దుపోయింది, పడుకో. మరునాడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ల భర్తలకు భోజనం కట్టి వాళ్ళు వెళ్లిపోయాక సీత రెడీ అవుతూ ఉంటుంది. చెల్లి, రెడీయా? హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళక్క, నేను తర్వాత వస్తా. నువ్వు వచ్చేయి, నేను వెళుతున్నా అని ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. సీతకు ఉద్యోగం దొరుకుతుంది. తన చెల్లి కొరకు ఎదురు చూసి ఇంటికి వస్తుంది. ఇంట్లో అమ్మని చూసి ఆనందంగా ఇలా అంటుంది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం తల్లి. అమ్మా, చెల్లి ఏది? ఉద్యోగం వెతకడానికి వెళ్తున్నా అని చెప్పింది. లేదమ్మా, తను తర్వాత వస్తాను అంది. నేను చాలాసేపు ఎదురు చూశాను, అంతా వెతికాను. పొలం వైపు చూసిరా సీత అని చెప్పింది. ఏవండి, గీత ఇక్కడికి వచ్చిందా? అవును, వచ్చింది. సుజయ్తో బయటికి వెళ్తున్నా అని చెప్పింది. అలానా? ఎక్కడికి వెళ్ళుంటుంది? నాతో నర్సు పోస్ట్ చేయడానికి ఒప్పుకుంది. ఆలస్యం అవుతుందని తర్వాత వస్తా అంది. వచ్చేస్తుందిలే, కంగారు పడకు. సీత విజయ్తో కలిసి ఇంటికి వెళ్తుంది. గీత ఇంకా సుజయ్ ఇంటికి రారు. సాయంత్రం అవ్వొస్తోంది. సీత ఇంకా సావిత్రి కంగారు పడుతూ ఉంటారు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో అమ్మా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? కంగారుగా ఉంది. ఉండు, దీపం పెట్టి వస్తాను అని సీత సాయంత్రం దీపం పెడుతుండగా దేవుడి గూట్లో ఒక ఉత్తరం దొరుకుతుంది. తీసి చూస్తే గీత రాసిన ఉత్తరం. నన్ను క్షమించు అక్క, నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు. చెప్తే వెళ్ళనివ్వరని చెప్పలేదు. సిటీకి వెళ్తున్నా. నా కోరికను నేను చంపుకోలేను. నేను అనుకున్నది సాధించాకే ఇంటికి వస్తాను అని రాసి ఉంది. అది చూసి సీత బోరున ఏడుస్తుంది. గీత ఒక్క మాటైనా చెప్పలేదని బాధపడుతుంది. చెల్లి అంటే ప్రాణం, వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇంతలో విజయ్ ఓదారుస్తాడు. అలా ప్రతి నెల గీత ఒక ఉత్తరం రాసి పంపేది, తాను క్షేమంగా ఉందని. ఇక సీత నర్సుగా పనిచేస్తూ, ఇంకా విజయ్ ఒక్కడే పొలం చూసుకుంటూ ఇంటి బాధ్యత తీసుకుని అన్నీ చూసుకునేవారు. సీత పనిలో మంచి పేరు తెచ్చుకుంటుంది. తన జీతం పెరుగుతుంది. విజయ్ పొలం నుంచి లాభం పొందుతాడు. అంతా బాగున్నా సీత తన చెల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడేది. అలా 1 సంవత్సర కాలం గడిచింది. ఒకరోజు ఇంటి ముందరకి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. ఎవరని చూస్తే గీత ఇంకా సుజయ్ దిగుతారు. సీత వాళ్ళని చూసి చాలా సంతోషపడుతుంది. ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకున్నాక గీత ఇలా అంటుంది. నన్ను క్షమించు అక్క, మొత్తం నీ మీద వదిలేసి నీకు చెప్పకుండా వెళ్ళిపోయా. నాకు ముందు చాలా కోపం వచ్చింది, కానీ నీ ఉత్తరాలు నన్ను చల్లపరిచాయి. ఇద్దరం చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామక్క. చాలా సంతోషం. మేము నీకు ఒక బహుమానం తెచ్చాం. నువ్వు వచ్చేసావు కదా, అదే పెద్ద బహుమతి. నేను వారం సెలవు పెట్టాను, త్వరగా వెళ్ళిపోవాలి. అయితే ఈ వారం సంతోషంగా గడుపుదాం. నీ బహుమానం చూసుకోవా? ఏం తెచ్చావు? గీత కుటుంబం అంతటినీ తనతో ఒక చోటుకు తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు గీత? గీత హాస్పిటల్కి కొద్ది దూరంలో ఒక పెద్ద ఇల్లు కట్టిస్తుంది. అది వారందరికీ బహుమానంగా ఇవ్వడానికి వస్తుంది. అక్క, ఇక మన కష్టాలు దూరం అయిపోయాయి. అప్పుడు తల్లి సావిత్రి చాలా సంతోషంగా ఇలా అంటుంది. చాలా పెద్దదానివయ్యావు. అనుకున్నది సాధించినందుకు గర్వపడుతున్నాను తల్లి. గీత, ఎందుకు మా కోసం ఇంత కష్టపడ్డావు? అక్క, చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నాం. సిటీకి వెళ్లి పనిచేస్తే
డబ్బులు ఎక్కువ వస్తాయని సుజయ్ని ఒప్పించడం కూడా నాకు కష్టమైంది. కానీ ఇంత కష్టపడి నన్ను చదివించాడు. నేను మనసుని గట్టిగా చేసుకుని వెళ్ళాను, కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? గీత, చాలా పెద్ద మనసు నీది. చాలా సంతోషంగా ఉంది అని మర్నాడు సీత ఇంకా గీత వాళ్లకు పెళ్లి అయిన గుడికి వెళ్లి అక్కడ ఉన్న పంతులు గారితో గృహప్రవేశం ముహూర్తం పెట్టించి ఊరి వాళ్ళని పిలిచి ఘనంగా గృహప్రవేశం చేసుకుంటారు. అలా సీత అమ్మని చూసుకుంటూ, విజయ్ పొలంని చూసుకుంటూ, గీత ఇంకా సుజయ్ సిటీలో పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.